ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు కుప్పలు తెప్పలు వస్తున్నాయి. ఇది తాజాగా సాక్ష్యం ఏదైతే పెట్టుబడుల మండలి ఇచ్చినటువంటి అంటే ఇవాళ క్యాబినెట్ మొన్ననే పెట్టుబడుల మండలి ఇచ్చినటువంటి లెక్కల్ని తేల్చి చెప్పింది. దాని తర్వాత ఇప్పుడు దాని ప్రకారం వస్తున్నటువంటి వచ్చేటప్పటికి 200 మంది అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు త్వరలో రాబోతున్నారు. 14వ తారీఖు కంటే ఈ ముందే ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. వాస్తవంగా వచ్చాక మాకు ఇన్ని మంది వచ్చారు, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి అని చివరి రోజున చెప్తారు. కానీ ముందే ఎందుకు చెప్తున్నారంటే 14వ తారీఖున ఈ బీహారు జూబ్లీ హిల్స్ కౌంటింగ్ ఉంటుంది. 14, 15 తారీఖులో ఆ హడావిడి మీదనే రాష్ట్రపు మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఉంటుంది. కాబట్టి ముందే చెప్పేస్తున్నారు. టోటల్గా 200 మంది అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు వస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన వాళ్ళు 102 మంది మంత్రులు వస్తున్నారు. 13 మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు. మొత్తంగా 2500 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొబోతున్నారు. 112 సంస్థలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ సందర్భంగా జరగబోతున్నాయి. ఓవరాల్గా చూస్తే తాజాగా క్యాబినెట్ భేటీలో చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన దాంట్లో 70 ఎజెండా అంశాల మీద సమావేశంలో చర్చిస్తే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపు మీద సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమలకు ఏర్పాట్లు, భూ కేటాయింపుకి రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టులు భర్తీ తదితర కీలక అంశాలకి ఆమోదించింది. అజెండా మీద చర్చ తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి సంబంధించినంత వరకు ఏదైతే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తునే కనబడుతున్నాయి. ఏదైతే ఒక్కొక్కసారి అనుకున్నటువంటి మీటింగ్ పరంగా ఎంత జరుగుతున్నది, ఎస్ఐపిబి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే 7,65,000 కోట్లు ఇప్పటిదాకా ఉంటే 7.28 లక్షలు మందికి ఉపాధి అవకాశాలకు సంబంధించింది ఒక ఎత్తు అయితే, టోటల్గా ఇప్పుడు ఈ దఫా ఎస్ఐపిబి మీటింగ్తో వచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఇంకా మరికొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అన్నటువంటి పాయింట్ని ఇందులో మెన్షన్ చేసుకొచ్చారు. ఈ వస్తున్నటువంటి కంపెనీల పరంగా చూస్తుంటే ప్రతిసారి కూడా మీటింగ్ పెట్టినప్పుడల్లా 1,00,000 కోట్లకి తక్కువ కాకుండా వస్తున్నటువంటిది. ఇందులో వస్తున్నటువంటి కంపెనీలకి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటాం అన్నది కీలకమవుతున్నది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఎలీప్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, అట్లాగే ఏపీఐఎస్సి ల్యాండ్స్ అలాట్మెంట్లో భారత్ డైనమిక్ లిమిటెడ్, అట్లాగే అవంతి వేర్ హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెల్ ESG ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎన్ఆర్ ఫార్మా జేఎన్ ఫార్మసీ అనకాపల్లిలో, జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్ విజయనగరంలో 1,163 ఎకరాలు, అట్లాగే పీసీబీఎల్ టీఎన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్, ఆర్సిలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, లూలు ఇంటర్నేషనల్ది ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నటువంటిది. ఇట్లా ఓవరాల్గా చూస్తే భారీ ఎత్తున అప్రూవల్స్ అయితే నడుస్తున్నాయి. తాజా ఎజెండాలో కూడా ఇట్లాగే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలు. ఇందులో ఇవాళ ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వచ్చేటప్పటికి టైలర్ మేడ్ ఇన్సెంటివ్ యాజ్ పర్ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రకారం వాళ్ళకి ఇస్తున్నారు. అట్లాగే ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, NPSPL అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రేయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, SCIC వెంచర్స్ LLP, ఇండీ చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్. ఇది సెమీ కండక్టర్ చిప్లో ఇప్పుడు అత్యంత అవసరం, భారతదేశంలో కాదు ప్రపంచమంతా డిమాండ్లో ఉన్నప్పుడు ఇండియాకి వస్తాం ఒక ఎత్తు అయితే ఆంధ్రాకి కేటాయించబడటం ఒకటి. ANSR గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లంక్ట్రిడ్ లిమిటెడ్, అట్లాగే మదర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, SAL సోలార్ P12 ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్ కి ఇప్పుడు ఓకే అయి ఉన్నది. దాంతోపాటుగా మరియా బే వ్యూ రిసార్ట్స్ కన్సార్టియం ఆఫ్ మెసర్స్ విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్పాన్షన్, సుగ్నా స్పోంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్, వోల్ట్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్జే కార్ప్స్, AM గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లాగే హౌసాంగ్ ఎంటర్ప్రైజ్, బాలాజీ యాక్షన్ టెసా రాంబిల్లి ఫేజ్ 1 అనకాపల్లి, బిర్లా న్యూ లిమిటెడ్ 4847 AC, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డోజో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీవేద ఇన్నోవేషన్ పార్క్. ఇట్లాగా ఓవరాల్గా 10,494 సంస్థలు 87,166 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటటువంటివి ఉన్నాయి.
అదే సందర్భంలో లొకేషన్స్ వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా అనకాపల్లి, అలాగే కర్నూలు, నెల్లూరు, కుప్పము, కాకినాడ, నాయుడుపేట, విజయనగరం, అనంతపురం, పల్నాడు, విజయవాడ, మచిలీపట్నం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్టు, కర్నూలు డిస్ట్రిక్టు, విశాఖపట్నం, తర్వాత శ్రీ సిటీ, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో వీళ్ళందరూ కూడా తమ తమ సంస్థలు పెట్టడానికి ముందుకొచ్చారు.